మెదక్ వెళ్దాం. మెదక్లో మా ప్రతినిధి సునీల్ మనకి అందుబాటులో ఉన్నారు. ఇక్కడ ఆందోళ్ బీఆర్ఎస్లో టికెట్ల వేడి కొనసాగుతుంది. ఇక్కడ గులాబీ టికెట్ కోసం పోటీలు పడుతున్నటువంటి పరిస్థితి. ఆశావాహుల నుంచి ఎమ్మెల్యే క్రాంతి కిరణ్కు పోటీ, అలాగే ఈసారి టికెట్ తనకే ఇవ్వాలంటూ కూడా టీసీఓ చెప్తున్నటువంటి పరిస్థితి కనిపి అధిష్టానంతో మంత్రాలు జరుపుతున్నటువంటి వైద్యనాథ్, అలాగే మరికొంతమంది కూడా టికెట్లు ఆశిస్తున్న నేపథ్యంలో వారి యొక్క సేవా కార్యక్రమాలు కూడా ముందుకు తీసుకువెళ్తూ ప్రజల్లో ఉండే ప్రయత్నం చేస్తున్నారు. దీనిపై అప్డేట్స్ ఏంటి చెప్పండి సునీల్. సంగారెడ్డి జిల్లా ఆందోళ్ నియోజకవర్గంలో ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీలో టికెట్ కోసం పోటీ చెప్పవచ్చు. రైట్, ఇక్కడ ఆందోళనకు సంబంధించి బీఆర్ఎస్లో ఒక అలజడి అయితే మొదలవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. మరికొన్ని రోజులు ఎన్నికలు ఉన్న నేపథ్యంలో టికెట్ల వేడి రగడం మొదలవుతుంది. నాకంటే నాకు కావాలంటూ వారి యొక్క పంతాలు వారు విస్తృతంగా ప్రజల్లోకి వెళ్ళి కార్యక్రమాలు, సేవా కార్యక్రమాలు చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇక ఆశావాహుల్లో ఎమ్మెల్యే క్రాంతి కిరణ్కు పోటీ గట్టిగా ఉన్నట్లయితే కనిపిస్తూ ఉంది. ఈసారి టీజీఓ తనకే టికెట్ ఇవ్వాలంటూ ఒక పక్క అంటూ ఉంటే, అలాగే డాక్టర్ వైద్యనాథ్ కూడా టికెట్ కోసం పోటీ పడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే సేవా కార్యక్రమాలతో ప్రజలకు వైద్యనాథ్ చేరువైనటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. మొత్తానికి అక్కడ టికెట్ల కోసం ఒక యుద్ధం అయితే మాత్రం జరుగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎవరికి ఇస్తారు అయితే ఇప్పటికే కేసీఆర్ పూర్తి అంచనాలతో వెళ్తున్నటువంటి పరిస్థితి, సిట్టింగ్లకు ఇస్తాం, ఉన్నటువంటి సర్వేలు కూడా అంచనా వేసుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎస్, అప్డేట్స్ ఏంటి చెప్పండి సునీల్. సంగారెడ్డి జిల్లా ఆందోళ్ బీఆర్ఎస్ లో టికెట్ కోసం తీవ్ర పోటీ ఉందని చెప్పవచ్చు. అయితే స్థానికంగా ఉన్నటువంటి బీఆర్ఎస్ ఎమ్మెల్యే చంటి క్రాంతి కిరణ్ తో పాటు టీజీఓ జిల్లా అధ్యక్షులు, అదేవిధంగా జిల్లా వ్యవసాయ శాఖ అధికారుల సంఘం నేత అధ్యక్షులు ఉన్నటువంటి డాక్టర్ వైద్యనాథ్ కూడా టికెట్ కోసం తీవ్రంగా పోటీ పడుతున్నట్టు పరిస్థితి మనకు కనిపిస్తోంది. ఒకవైపు చూసుకున్నట్లయితే ఆయన ఉద్యోగుల సంఘం నేతతో పాటు ఆయనకు ఉద్యోగులు రైతుల వద్ద నుంచి కూడా పెద్ద ఎత్తున మద్దతు లభిస్తుందని చెప్పవచ్చు. ముఖ్యంగా యువత నుంచి కూడా ఆయనకు పూర్తి స్థాయిలో మద్దతు ఉందని చెప్పవచ్చు. ఎందుకంటే ఆయన గతంలో కూడా చాలా సేవా కార్యక్రమాలు చేశారు. కరోనా కష్టకాలంలో కూడా ఆయన చేసినటువంటి సేవా కార్యక్రమాలు ఉన్నాయి. మరోవైపు ఆయన చేసినటువంటి సేవా కార్యక్రమాలకు డాక్టరేట్ కూడా వరించిందని చెప్పవచ్చు. ఈ నేపథ్యంలో ఆందోళన నియోజకవర్గంలో ముఖ్యంగా ప్రజలు, అదేవిధంగా వ్యవసాయ అధికారులు, వ్యవసాయదారులతో పాటు యువత నుంచి కూడా పెద్ద ఎత్తున ఒత్తిడి రావడం వల్ల ప్రత్యక్షంగా రాజకీయాల్లోకి రాబోతున్నారని చెప్పి కూడా ఇప్పటికే డాక్టర్ వైద్యనాథ్ ప్రకటించిన నేపథ్యం ఉంది. మరోవైపు ఆయనకు నియోజకవర్గంలో పూర్తి స్థాయిలో పట్టుందని చెప్పవచ్చు. పేద విద్యార్థులకు ఎవరైతే చదువుకోవడానికి డబ్బులు లేకుండా ఉన్నటువంటి విద్యార్థులు కానివ్వండి, యువతకు ఆయన చేరదీసి సొంతంగా నిధులు వెచ్చించి వారందరికీ కూడా విద్యాభ్యాసం నేర్పే పరిస్థితి. మరోవైపు పాఠశాల పునఃప్రారంభమైన నేపథ్యంలో ఆందోళన నియోజకవర్గంలో ఆయన ప్రతి పాఠశాలను పరిశీలిస్తూ అక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి పేద విద్యార్థులను గుర్తించి వారికి కావాల్సిన మౌలిక వసతులు కూడా ఆయన కల్పించడం జరుగుతా ఉంది. ఈ నేపథ్యంలో నియోజకవర్గం మొత్తంగా కూడా వైద్యనాథ్ చుట్టేస్తున్నారని చెప్పవచ్చు. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ లోని అసమ్మతి నేతలు కూడా డాక్టర్ వైద్యనాథ్ తో టచ్ లో ఉన్నట్టుగా కూడా మనకు రైట్ సునీల్, మీరు చెప్తున్నట్టు ఇన్ని సేవా కార్యక్రమాలు ముందుకు వెళ్తున్నటువంటి నేపథ్యం, పూర్తిగా రాజకీయ వ్యూహానికి సంబంధించినటువంటి అన్ని కూడా రెడీ చేసుకున్న ఆయుధాలన్నీ కూడా రెడీ చేసుకున్న నేపథ్యంలో టికెట్ ఆయనకు వచ్చే అవకాశాలు ఎక్కువ ఉన్నాయనుకోవచ్చు. ఒకవేళ మనం మాట్లాడుకున్నట్టు క్రాంతి కిరణ్కు పోటీ ఎక్కువ అవకాశం ఉందనుకోవచ్చు. టికెట్ వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. తన్నీర్ హరీష్ రావుతో పాటు ఉద్యోగ సంఘాల కీలకమైనటువంటి నేతలందరూ కూడా కలవడం జరిగింది.